అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి ఉక్కుపాదం మోపుతోంది. కొద్ది రోజుల పాటు విరామం తీసుకున్న హైడ్రా ఇవాళ ఉదయం నుంచే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఈ క్రమంలో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని అక్రమ నిర్మాణాలను నిర్దాక్ష్యంగా నేలమట్టం చేస్తోంది. బాచుపల్లి, కత్వా చెరువు, బోరబండ, సున్నం చెరువు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి, కత్వా చెరువులో అక్రమంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీ హైడ్రాకు ఫిర్యాదు వచ్చాయి. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ను ఆక్రమించి నిర్మించారని, ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అయితే యజమానులు మాత్రం హైడ్రా నుంచి తమకు ఎటువంటి నోటీసులు అందలేదంటున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అటు బోరబండ, సున్నం చెరువు కబ్జాకు గురైందని ఇటీవల పెద్ద సంఖ్యలో హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కొద్ది రోజుల క్రితం హైడ్రా సున్నం చెరువు వద్ద సర్వే నిర్వహించింది. ఆ తర్వాత ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసులపై ఆక్రమణదారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కూల్చివేస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎంటీ కాలనీలో వాణినగర్లో అక్రమ కట్టడాలను హైడ్రా నేల్మట్టం చేస్తోంది. హెచ్ఎంటీ కాలనీ, వాణినగర్లో కొందరు అక్రమార్కులు విచ్చలవిడిగా నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఏపీ పాంజం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, మరొకసారి హైడ్రా ఇటు కూల్చివేతలకు సంబంధించి కూడా ఫోకస్ పెట్టినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూల్చివేతల కార్యక్రమం వేగంగా చేస్తుంది. ప్రస్తుతం నేను సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక బహుళ అంతస్తుల నిర్మాణం సంబంధించి కూల్చివేత కార్యక్రమం కొనసాగుతుంది. ఏకకాలంలో 3 చోట్ల ఇటు కుత్బుల్లాపూర్తో పాటు, కుక్కట్పల్లితో పాటు ఇటు సంగారెడ్డి సంబంధించిన 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎక్కడైతే చెరువులను ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే హైడ్రా కూల్చివేతలు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఇటు కుక్కట్పల్లి పరిసర ప్రాంతాల్లోని ఇటు బోరంబండకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో సున్నం చెరువుకి ఆనుకొని ఉన్న ప్రాంతాలకు సంబంధించి కూడా అక్రమ నిర్మాణాలు ఎక్కడైతే చేపట్టారో అక్కడ ప్రస్తుతానికైతే కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చూసుకోవచ్చు, 5 అంతస్తుల అపార్ట్మెంట్కి సంబంధించి కూడా కూల్చివేత పనులు శరవేగం కొనసాగుతున్నాయి. వీటితో పాటు ఈ చుట్టుపక్కల ఆనుకున్న కొంత వాటర్ షెడ్ సంబంధించిన నిర్మాణంతో పాటు మిగతా షెడ్లను కూడా కూల్చివేస్తున్న దృశ్యాలను మనం చూసుకోవచ్చు. ఇక వీటితో పాటు ఇటు ప్రస్తుతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా మల్కంపేట సంబంధించిన కత్వా చెరువు ఉంది. అక్కడ కూడా 8 విల్లాలకు సంబంధించి అక్రమంగా నిర్మాణం చేపట్టారు. చెరువు బఫర్ జోన్తో పాటు ఎఫ్టీఎల్ నిర్మాణం చోటు చేసుకున్నట్టు ఇప్పటికే అధికారులు వాటికి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా వేగంగా ఇటు కూల్చివేతలా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ సున్నం చెరువు పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా సుమారుగా 26 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది సున్నం చెరువు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఒకసారి విజువల్స్లో గమనిస్తే ప్రస్తుతం ఈ అపార్ట్మెంట్ ఏదైతే కూలగొడుతున్నారో ఈ ప్రాంతానికి సంబంధించి కూడా ఇటు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఈ అపార్ట్మెంట్కి సంబంధించి కూడా గతంలో ఇటు రెవెన్యూతో పాటు ఇటు సాగునీటి పాలకు సంబంధించిన శాఖ ఇరిగేషన్ కూడా ఎన్ఓస్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి కొద్ది రోజుల నుంచి ఇటు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా కుక్కట్పల్లి పరిసర ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణ గురవుతున్నట్టు హైడ్రాకి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతుండడం. కొద్ది రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా సున్నం చెరువు పరిసర ప్రాంతాలకు వచ్చి స్థానికులను వివరాలు తెలుసుకున్న నేపథ్యంలో కూడా ఆ కూల్చివేతలకు సంబంధించి కూడా చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్న ఈ 5 అంతస్తుల సంబంధించిన అపార్ట్మెంట్తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న 6 షెడ్లు కూడా ప్రస్తుతానికి తొలగించే కార్యక్రమం అయితే చేస్తున్నారు. బలరాం, కిరణ్, అంటే ఆ బాధితుల వెర్షన్ ఏ రకంగా ఉంది? ఎన్ని రోజుల క్రితం వారు నోటీసులు అందుకున్నారు హైడ్రా నుంచి? ఏం చెప్తూ ఉన్నారు? ప్రస్తుతానికి సున్నం చెరువు పరిసర ప్రాంతాలకు సంబంధించి ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టే వీరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేకుండానే తమ బహుళంతస్తుల అపార్ట్మెంట్ కూలగొడుతున్నామంటూ కొద్దిసేపటి క్రితం బాధితులు కన్నీరు మిన్నీరుగా విలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే పోలీసులు రంగంలో దిగి వారిని ఇక్కడి నుంచి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేవలం ప్రస్తుతం సున్నం చెరువు పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ పూర్తిగా ఇటు చెరువు సంబంధించిన ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించాయి కాబట్టి ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే కూడా హైడ్రా వీటిని కూల్చివేస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక మిగతా సంబంధించి కుత్బుల్లాపూర్, కత్వా చెరువు ఎక్కడైందో వాటికి మాత్రమే నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం నోటీసులు స్పందించకపోవడంతో అక్కడ హైడ్రా అధికారులు
అధికారులు ఆ విల్లాలు కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం సున్నం చెరువు పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా ఎఫ్టీఎల్ ఆ చెరువు ఎఫ్టీఎల్ నిర్మించిన ఈ బహుళంతస్తుల ఐదు అంతస్తుల అపార్ట్మెంట్ ప్రస్తుతానికైతే నిలబట్టమతం చేస్తున్నారు. గతంలో తాము నిర్మాణానికి సంబంధించి కూడా అన్ని శాఖల పర్మిషన్ తీసుకున్నాము, ఏ విధంగా ఈ నిర్మాణాలు కూలగొడతారంటూ కూడా కొద్దిసేపటి క్రితము సంబంధించిన బాధితులంతా కూడా కన్నీరు మూని పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వారిని ఇక్కడ నుంచి పంపించడం అయితే జరిగింది. మరికొద్ది సేపట్లో ఇటు అపార్ట్మెంట్ సంబంధించిన పూర్తి స్ట్రెచర్ అంతా కూడా కూలగొట్టే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి 3 అంతస్తుల సంబంధించిన స్ట్రెచర్ని మెల్లమెల్లగా కూలగొట్టే ప్రయత్నం అయితే హైడ్రా సిబ్బంది చేస్తుంది. ఇక వీటితో పాటు మరొక బుల్డేజర్ కూడా అపార్ట్మెంట్కి పక్కన ఆనుకున్న మరికొన్ని కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు ఆ షెడ్లు ఏర్పాటు చేశారు. వాటర్ ప్లాంట్తో పాటు వివిధ రకాల సంబంధించిన కమర్షియల్ ఎలిమెంట్స్ నిర్మిస్తున్న నేపథ్యంలో కూడా వాటిని కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లోని బహుళంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం సంబంధించి కూడా కూల్చివేత కొనసాగుతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. ఇక ఏకకాలంలో 3 చోట్ల కూడా ప్రస్తుతానికైతే ఇటు అధికారులు కూల్చివేతకు శ్రీకారం చుట్టినట్టుగా మనం చెప్పాల్సి. ప్రస్తుతానికైతే సున్నం చెరువు పరిసర ప్రాంతాలకు సంబంధించి పూర్తిగా బఫర్ జోన్లో ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులకు సంబంధించి ఫిర్యాదు వెళ్ళడం, వారు దీనికి సంబంధించి కూడా పూర్తిగా నిర్ణయానికి వచ్చిన తర్వాతే అపార్ట్మెంట్ కూల్చివేస్తున్నట్టుగా మనం చేసి ఒకసారి విజువల్స్లో భరించిన కూడా పూర్తి స్థాయిలో ఈ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఎవరైనా బాధితులు వచ్చి ఇక్కడికి వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి ఈ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా ఉండేందుకు కూడా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరికొద్ది గంటల్లో ఈ నిర్మాణం కూల్చివేసిన తర్వాత కూడా మిగతా ఏవైతే సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి వాటి మీద కూడా ఫోకస్ పెట్టగలుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ భారీ అపార్ట్మెంట్తో పాటు దాని పక్కన ఆనుకున్న షెడ్లకు సంబంధించిన వాటిని కూడా బుల్డోజర్ సహాయంతో కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక వీటితో పాటు కుతుబుల్లాపూర్ సంబంధించిన నియోజకవర్గం, మల్కంపేట, కత్వా చెరువుకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఈరోజు 8 విల్లాలను కూడా కూల్చుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీటితో పాటు సంగారెడ్డి అమీన్పూర్ చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా ఆ కాలనీలో చుట్టుపక్కల ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరిగే వాటిని కూడా ప్రస్తుతం అయితే హైడ్రా అధికారులు కూడా కూల్చివేత చేసింది. మొత్తంగా ఈరోజు 3 చోట్ల హైడ్రా సంబంధించి కూడా ఉదయం నుంచి కూల్చివేతలు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో ఈ అపార్ట్మెంట్తో పాటు ఇతర కట్టడాలను ఎన్ని గుర్తించారు, వాటిని ఎప్పుడు నేలమట్టం చేసే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే హైడ్రా సమాచారం మేరకైతే అపార్ట్మెంట్తో పాటు మరొక 5-6 షెడ్లు కూడా ఈరోజు నీలమట్టం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి నిన్న రైట్ సైడ్లో ఇటు సున్నం చెరువు సంబంధించిన ఎఫ్టీఎల్ పరిధిగా చెప్పుకుంటారు. ఒకవైపు ఈ అపార్ట్మెంట్ నిర్మాణంతో పాటు కొంత వేరే సంబంధించిన నిర్మాణాలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చుట్టుపక్కల సంబంధించిన ఏవైతే చిన్న నిర్మాణాలు ఉన్నాయో వాటిని కూడా కూలగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీటితో పాటు దీనికి సంబంధించిన షెడ్ను కూడా కూలగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ సంబంధించిన కన్స్ట్రక్షన్ చేసేందుకు చిన్న గుడిసెలు వేసుకున్నట్టు వాటిని కూడా తొలగించే పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా ఈ అపార్ట్మెంట్ తొలగించిన తర్వాత దీని చుట్టుపక్కల 5-6 సంబంధించిన కమర్షియల్ కొంత షెడ్లు కూడా నిర్మించారు కాబట్టి వాటిని కూడా కూలగొట్టే ప్రయత్నం చేసి ప్రస్తుతానికైతే ఈరోజు ఈ భారీ అపార్ట్మెంట్తో పాటు మరికొన్ని షెడ్స్ను కూడా కూలగొట్టే ప్రయత్నం అయితే అధికారులు చేసే ప్రయత్నం చేసి ప్రస్తుతానికి అపార్ట్మెంట్ 3 అంతస్తుల బిల్డింగ్ కూడా కొంత తొలిచే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని గంటల్లో అపార్ట్మెంట్ పూర్తిగా నేలమట్టం అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. బలరాం, కిరణ్, అంటే ఏ సమయంలో ఈ కూల్చివేతలు మొదలుపెట్టారు ఈ రోజు ఉదయం నుంచి? మరోవైపు ఎటువంటి బందోబస్తుతో అక్కడికి చేరుకున్నారు హైడ్రా అధికారులు? మొత్తంగా శనివారం ఆదివారం సంబంధించి కూడా హైడ్రా కూల్చివేతలు చేస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. సుమారుగా 6 గంటల ప్రాంతంలో హైడ్రాకు సంబంధించిన భారీ క్రైన్స్తో పాటు బుల్డేజర్స్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. 7 గంటల ప్రాంతాల్లో కూల్చివేతలకు మొదలుపెట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే కూల్చివేతలకు సంబంధించి కూడా అక్రమ నిర్మాణాలు గుర్తించారో ఆ ప్రాంతాలకు సంబంధించి బుల్డోజర్స్ అటు హెవీ వెహికల్స్ చేరుకున్న తర్వాత మాత్రమే స్థానిక పోలీసులకి సమాచారం ఇస్తున్నారు. ప్రస్తుతానికి సున్నం చెరువు పరిసర ప్రాంతాలు ఎక్కడైతే అపార్ట్మెంట్ కూల్చివేత కొనసాగుతుందో ఆ ప్రాంతానికి సంబంధించి కూడా సుమారుగా 7 గంటల ప్రాంతాల్లో కూడా కూల్చివేతలకు సంబంధించి హెవీ వెహికల్స్తో పాటు భారీ క్రైన్తో పాటు బుల్డోజర్ కూడా చేరుకుంటూ చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అపార్ట్మెంట్స్తో పాటు దానికి చుట్టుపక్కల ఆనుకున్న షెడ్లను సంబంధించి కూడా కూల్చివేత జరుగుతుంది. భారీ బందోబస్తు అయితే ఇక్కడ కొనసాగుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్. అది